సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అవును, ఎక్కడికి వెళ్తున్నాం? లొకేషన్ చూడడానికి వెళ్తున్నాం. ఓకే సార్. బ్యూటిఫుల్ లొకేషన్. థ్రిల్ అయ్యావు కదా? యా సార్. నాకు చిన్న డౌట్ సార్. మ్హూ. మనది లవ్ స్టోరీ కదా, మ్. ఈ లొకేషన్ చూస్తుంటే ఏదో థ్రిల్లర్ సినిమాకి సరిపోయేలా ఉంది కదా సార్. మన సినిమాలో అజయ్ గాడు విజయ్ గర్ల్ ఫ్రెండ్తో అఫేర్ పెట్టుకుంటాడు, విజయ్ అజయ్ గర్ల్ ఫ్రెండ్తో అఫేర్ పెట్టుకుంటాడు. ఇంతకన్నా థ్రిల్లింగ్ గానే ఉంటుందా? ఇట్స్ ఎ లవ్ థ్రిల్లర్. ఎస్. యా సార్. అవును, నీకు మన కో డైరెక్టర్ మీద క్రష్ అంటగా? లేదు, కో డైరెక్టర్కి నా మీద క్రష్ ఉంది. మరి నీకెవరి మీద క్రష్? అది చెప్పు చెప్పు చెప్పు. అది నాకు అబ్బాయిల మీద క్రష్ లేదు సార్. ఎవ్రీబడి కెన్ హ్యావ్ దర్ ఓన్ సెక్షువల్ ప్రిఫరెన్సెస్. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరూ మిస్ అవ్వరు, అందరూ చేస్తారని చెప్పారు. నా ప్రియని ఎలాగో కాపాడుకోలేకపోయాను, కనీసం నాతో వచ్చిన వాళ్ళనైనా బతికించుకుందామని. ఎవరు మిగలరు, అందరూ చేస్తారు. ఒక్కసారి చావు తెరవటం మొదలుపెట్టిన తర్వాత ఎవ్వరూ తప్పించుకోలేరు. వాడి గురించి ఒక కథ చెప్తూ ఉండేవారు. కొన్నాళ్ల క్రితం అడవిలో పాడుబడ్డ ఇంట్లో ఎద్దు మాంసం అమ్ముకుని జీవించే ఓ జంట ఉండేది. ఆవిడ కడుపుతో ఉంది. కత్తుల శబ్దం, రక్తం వాసనల మధ్య కడుపులో పిండం పెరగసాగింది. ఆవిడ ప్రసవించటానికి 2 రోజులుగా ఆకాశం చిల్లుపడ్డదా అన్నంత వర్షం, భూమి మీదకి సైతాన్ వస్తున్నాడా అన్నంతగా వాతావరణం మారిపోయింది. పిడుగులు, మెరుపులు, అడివంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆ రోజు చంద్రగ్రహణం. అదే సమయానికి ఆవిడ ప్రసవించింది. వికృతమైన మొహంతో ఆవిడ పిల్లాడిని కన్నది. ఆ పిల్లాడి రూపం చూసి తండ్రి భయపడ్డాడు. వీడు నాకు పుట్టిన పిల్లాడు కాదు, దెయ్యమని అరిచాడు. నువ్వు చెడు తిరుగుళ్ళు తిరగటం వల్లనే వీడు పుట్టాడని భార్యని హింసించేవాడు. పిల్లాడి వయసుతో పాటు తండ్రి అనుమానం పెరగసాగింది. పదునైన కత్తుల మధ్య, పశువుల శవాల మధ్య వాడి బాల్యం మొదలయ్యింది. ఓ రోజు పిల్లాడి కళ్ళ ముందే అతని తండ్రి తల్లిని పొడిచి పొడిచి కిరాతకంగా చంపేశాడు. కొన ఊపిరితో ఉన్న తల్లిని చూసి రాక్షసుడిలాగా మారిపోయాడు. తండ్రిని చంపేశాడు. ఈ లోకల్లో నువ్వు బతకాలంటే చంపాల్సిందే.